హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో పీజీటీ పోస్టులు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి టీచింగ్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్, లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. అందులో ముఖ్యంగా మనకు పీజీటీ పోస్టులకు సంబంధించి మొత్తం 432 ఖాళీలు ఉన్నాయండి. సో మరి ఎలాంటి సబ్జెక్టులలో మరి ఈ యొక్క పోస్టులు అయితే ఉండడం జరిగింది, మరి అర్హత ఏమిటి, జీతం ఎంత వస్తుంది, ఏజ్ లిమిట్ ఏమిటి, ఆన్లైన్ అప్లికేషన్ యొక్క ప్రారంభ తేదీ ఏమిటి, చివరి తేదీ ఏమిటి అనేటటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఉపయోగకరమైనటువంటి వీడియోలు మీకోసం మరెన్నో తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక ముఖ్యంగా చూసుకుంటే కనుక మనకు పీజీటీ పోస్టులు మొత్తం 432 పోస్టులకు సంబంధించి మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక సబ్జెక్టు వైజ్గా వేకెన్సీస్ ఏమున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డులో టీచింగ్ ఖాళీలు అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో వివిధ సబ్జెక్టులలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీలకు సంబంధించి రిక్రూట్మెంట్ కోసం ప్రకటననైతే విడుదల చేసిందనమాట. ఢిల్లీలోని ఎన్సిటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇతర అనుబంధ సంస్థలలో 432 ఖాళీలను భర్తీ చేయనున్నది. అర్హులైనటువంటి అభ్యర్థులు ఫిబ్రవరి 14వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకైతే చెప్పడం జరిగింది. ఒకసారి పోస్టుల ఖాళీల వివరాలు చూద్దామండి. మనకు హిందీ సబ్జెక్టులో మొత్తం పీజీటీ పోస్టులకు సంబంధించి 91 ఖాళీలు ఇక్కడ ఉండడం జరిగింది. గణితం, మ్యాథ్స్ వచ్చేసి 31 అండి, ఫిజిక్స్ వచ్చేసి 5 పోస్టులు, కెమిస్ట్రీ 7 పోస్టులు, పీజీటీ బయాలజీ వచ్చేసి 13 పోస్టులు, పీజీటీ ఎకనామిక్స్ వచ్చేసి 82 పోస్టులు ఉండడం జరిగింది, పీజీటీ కామర్స్ వచ్చేసి 37 పోస్టులు, పీజీటీ హిస్టరీ మనకు 61 పోస్టులు ఉన్నాయి, పీజీటీ జాగ్రఫీ వచ్చేసి 22 పోస్టులు ఉండడం జరిగింది, మరి పీజీటీ పొలిటికల్ సైన్స్ వచ్చేసి 78 పోస్టులు, పీజీటీ సోషియాలజీ 5 పోస్టులు ఉన్నాయి. మరి మొత్తం ఖాళీల సంఖ్య 432 పోస్టులకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. మరి అర్హత ఏముండాలి సార్ అంటే కనుక అభ్యర్థులు మరి తప్పనిసరిగా బీఎడ్తో పాటు మరి సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో మాస్టర్ డిగ్రీ అనేది మరి ఖచ్చితంగా చేసి ఉండాలి. అంటే మీరు బీఈడీతో పాటు ఖచ్చితంగా మీరు పీజీలో ఏదైతే సబ్జెక్టు, సంబంధిత సబ్జెక్టు, కన్సెంట్ సబ్జెక్ట్ ఉందో అందులో 50% మార్కులతోని మీరు పాస్అవుట్ అయ్యి ఉండాలని ఇక్కడైతే చెప్పడం జరిగింది. వయోపరిమితి 30 ఏండ్లు మించకూడదు అన్నట్లుగా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఆ యొక్క ఏజ్ లిమిట్కి సంబంధించి కమ్యూనిటీ వైజ్గా సో ఎంత ఏజ్ లిమిట్ ఉంటుంది ఏందనేది ఇప్పుడు మీకు చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. జీతం వచ్చేసి మనకి ఇక్కడ చూడండి 47,600 నుంచి 1,51,000 వరకు దాదాపుగా మనకు ఇక్కడ ఉంటుంది అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. పే లెవెల్ 8 అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. గ్రూప్ బి నాన్ గెస్టెడ్ పే స్కేలు అందుకుంటారు అన్నట్లుగా ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక విధానం ఏముంటుందంటే మీకు సిబిటి ఎగ్జామ్, ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు అన్నట్లుగా చాలా క్లియర్గా ఇచ్చారండి. ముఖ్యమైనటువంటి తేదీలు చూడండి. మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు జనవరి 16 నుంచి ప్రారంభం కాబోతుంది. అదేవిధంగా దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి 14 అని చెప్పేసి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఇక్కడ చూడండి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూ వాళ్ళకైతే ఇక్కడ చూడండి 10 years ఇవ్వడం జరిగింది. మిగతా ఇక్కడ చూడవచ్చు మీరు అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ అనేది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా నేను షేర్ చేస్తాను. అక్కడి నుంచి మీరు పీడిఎఫ్ అనేది, అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కంప్లీట్గా చదివిన తర్వాత అప్లై చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మీరు చూడవచ్చు ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుంచి మనకు ఈ యొక్క వేకెన్సీ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఆల్రెడీ చెప్పాను పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడవచ్చు వేకెన్సీస్ అనేవి. సో మనకు కేటగిరీ వైజ్గా కూడా పీడిఎఫ్లో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ప్రతి ఒక్కరు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.